ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మనందరినీ ఆయన రెక్కల చాటున కాపాడి మరి యొక్క నూతన ఆదివారం మనకి దానముగా ఇచ్చి ఈ నూతన ఆదివారము ఆయనను ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించబద్దులమైనాము. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. ఒకసారి చదవండి. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలండి. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి యొక్క ఆదివారము మీరు మాకు దానముగా ఇచ్చి నీ పాదాల చెంత చేరి నేను స్తుతించుటకు మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నేటి ధ్యానపు వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మాట్లాడనగా అల్పుడైన నన్ను మరుగుపరిచి నీ నోటికి బోరగా ప్రభా మీరే వాడుకొని నీ చిత్తమును బిడ్డలతో బయలుపరచుమని యేసు నామమును అడిగివేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము మరి పౌలు గారు మాట్లాడుచు ఉన్నారు. ఈ అంశములో సంఘ వధువు తన పవిత్రతను కాపాడుకొనుచు ఉండవలసిన ఈ తరుణములో ఆ కాపాడుకొనుచు ఉన్న ఆ పవిత్రతను సర్పము ఎలాగూ యుక్తిగా మరి మోసం చేస్తుందోనేమని ఆయన భయపడుతున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి మనము ఈ వీక్లంతటిని తలుస్తూ ఉంటున్నాము, వీక్ బై వీక్. అందులో ఒక భాగంగా దేవుడు, ఆత్మదేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చిత్తము నరుల ఎడల జరిగించుచు నరులు దాన్ని నిలుపుకోవలసిన వారు, కొనసాగించవలసిన వారు, దాని ప్రతిఫలము పొందుకోవలసిన వారై ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ కానీ చూసినట్లయితే పవిత్రురాలైన కన్యకగా ఆయన మనల్ని ఉద్దేశించినప్పుడు అసలు ఆ పవిత్రత మనం ఎలాగూ కాపాడుకోవాలి, అసలు పవిత్రురాలైన కన్యక ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అని కానీ మనం చూసినట్లయితే, ఏదైనా ఒక వివాహము తలపెట్టినప్పుడు ఆ గృహపు వారు ఎలాగైతే ఆ వివాహము చివరి వరకు జరిగే వరకు కూడా వివాహము తలపెట్టినది మొదలు, నిశ్చయమైనది మొదలు, మరి జరిగిపోవలసిన ఆ దినం వరకు కూడా ఎలాగైతే ఆ కార్యముల మీద ఎలాగ ఆసక్తి కలిగి ముందుకు కొనసాగించి ఆ దినం వరకు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తారో, అలాగే రక్షణ విషయంలోనూ భక్తి విషయంలోనూ నరులైన వారు కొనసాగించవలసి ఉన్నదని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ కానీ చూసినట్లయితే ఒకటి, ఆ స్థితిని కాపాడుకునట, పవిత్రురాలైన కన్యక ఆ స్థితిని కాపాడుకునట కానీ మనం చూస్తే, మొట్టమొదటిగా అందులో ప్రధాన అంశముగా క్రీస్తు రక్తములో మనము కడగబడవలసిన వారమై ఉన్నాం. ఆ స్థితిని కాపాడుకోవడానికి 1 యోహాను 1వ అధ్యాయము 7-8 వచనములు ఒకసారి చదవండమ్మా. 1 యోహాను 1వ అధ్యాయము 7-8 వచనములు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రునిగా చేయను.
అందుకే సిద్ధపడిన వధువు అన్న మాట విశ్వాసికి అన్వయింపచేసి, విశ్వాసి మాత్రము ఒక్కరికి మాత్రమే కాక అది సంఘమంతటికి అన్వయింపచేసి, ఈ సంఘము యావత్ సమాజం అంతా కూడా తన పవిత్రతను కాపాడుకొనచ్చు వరుడై రానయున్న ప్రభువు కొరకు భూమి మీద సిద్ధపడవలసిన వారై ఉన్నారు. అందులో ఆయన రక్తములో కడగబడుట మొదటి అలంకారం, సిద్ధపాటు. ఏమన్నాడు చూడండి అక్కడ, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనను పవిత్రునిగా చేయను. ఎప్పుడు అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అంతే కదండి, వెలుగులో ఉన్న ప్రకారము. ప్రభువు ఈ భూమి మీదకి వెలుగుగా నేను వచ్చి ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగులో మానవుడు చేసే క్రియలు ఉన్నతముగాను అవి మరి పాపమునకు దూరముగాను ఉండే ప్రతి కార్యము కూడా వెలుగు సంబంధమైన కార్యాలే. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వెలుగులో ఉన్న ప్రకారము, నేను వెలుగులో నడిచిన ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గల వారమై ఉన్నాము. ఎవరితోటి మనకు సహవాసం ఉంటుందంటే, నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహవాసముగా ఉన్నప్పుడు రానయున్న కుమారునితో సదాకాలము జీవించేందుకు అది ఒక ఆభరణముగా ఉంటుంది అన్న సంగతి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా క్రీస్తు రక్తములో మనము కడగబడాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలంటే, పవిత్రురాలైన కన్యక ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఇది కేవలము స్త్రీలింగము, ఇది కేవలము స్త్రీలకు మాత్రమే కాదు కానీ యావత్తు సమాజమునకు, స్త్రీలేమి పురుషులేమి సిద్ధపడిన సంఘము ఒక్కటే మందయగును, ఒక్కటే సంఘమగును. ఆ సిద్ధపడిన ఆ సంఘమును దేవుడు అంటున్నాడు వధువు సంఘం అంటున్నాడు. వధువు సంఘపు వరుసలోనికి నరులైన వారు సిద్ధపడవలసిన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన పవిత్రతను కాపాడుకుంటూ కొనసాగించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే, ఈ పవిత్రురాలైన కన్యక లోకము నుంచి ప్రత్యేకింపబడాలి. ఆ రక్తములో కడగబడిన తర్వాత ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగు క్రియలను ఆస్వాదము చేసుకొని ఆయన మార్గములో ఆయనను వెంబడించుచు నడిచిన తరువాత ఒకటి లోకము నుంచి ప్రత్యేకింపబడి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14 వచనము ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ వచనము 14-17 వచనాలు చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు, నేను లోక సంబంధిని కానట్టు. ఇది చాలా ప్రభువు చెప్పిన చాలా అంతరర్థముతో కూడిన మాట. లోకంలోనికి వచ్చి, లోకములో ఆయన మానవుడిగా వచ్చి తన శిష్యులైన వారితో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అన్నమాట ఆయన చెప్పి ఉన్నాడు. ఎప్పుడైనా లోకంతో సంబంధం ఉంటే లోకము హక్కున చేర్చుకుంటుంది. కానీ ఎప్పుడైతే నాకు లోకముతో సంబంధం లేదు అంటామో ఆటోమేటిక్గా లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రత్యేకింపబడిన స్థితి ఈ వధువు, ఈ పవిత్రురాలైన కన్యక కొనసాగించవలసినదై ఉంటుంది. ఆమె రానున్న వివాహమునకై ప్రత్యేకింపబడిన తన స్థితిని
రానున్న వరుని కొరకై నిలుపుకోవడానికి ఆమె ప్రత్యేకతను కాపాడుకోవలసి ఉంటుంది. అందుకని అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎందుకంటే అందువల్ల లోకం వారిని ద్వేషిస్తుంది. ఇంకా చూడండి ఒకసారి 17వ వచనం కూడా ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం. ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో అందులోనే వారిని ప్రతిష్ఠ చేయము. ఆ నీ వాక్యమే సత్యము అని కుమారుడైన క్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు శిష్యుల పక్షముగా, తన బిడ్డల పక్షముగా తండ్రి అయిన దేవునికి చేసిన విజ్ఞాపన ప్రార్థన. అందుకే ఆయన అంటున్నాడు, లోకము నుంచి ప్రత్యేకపడాలి, సిద్ధపడిన కన్యక, పవిత్రత కాపాడుకోవలసిన వధువు సంఘము చేయవలసింది ఏంటంటే లోకములో కలిసిపోకూడదు, లోకములో జీవించాలి. అందుకని అంటాడు, నా ప్రియురాలు బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము ఎలాగూ కనబడుచున్నదో అలాగే ఆమె కనబడుచున్నదని పరమగీతాల్లో సిద్ధపడిన వధువు కొరకు ఆయన చెప్పుచూ ఉంటాడు. వల్లి పద్మము, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము ఎలాగూ కనబడుతుందో అంటే చుట్టూ ఉన్నాయి, బలురక్కసి చెట్లు ఉన్నాయి చుట్టూ, ఈ లోక సంబంధమైన వాటి మధ్య ఉంటూ అక్కడ కూడా వరుడైన ప్రభువు కొరకు ఆమె ఒక వల్లి పద్మం వలె తన పవిత్రతను కాపాడుకునేదిగా ఉంటుంది. లోకము నుంచి ప్రత్యేకింపబడిన స్థితి, ఆ ప్రత్యేకింపబడిన స్థితి ఆయన మరలా రానైన సమయం వరకు కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని కాపాడుకోవలసిందే ఉంటుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే లోకాశను విడిచిపెట్టాలి. లోకము నుంచి ప్రత్యేకింపబడటమే కాకుండా లోకాశలన్నీ కూడా విడిచిపెట్టాలి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అనుకుంటూ ఉంటాడు, లోకంలో ఉన్న ప్రతి మేలైనది కూడా పొందుకోవాలి, తప్పేమీ కాదు. కానీ అది ఎంతవరకు మనకి అవసరమో, ఎంతవరకు అది మనకి కావాలో అంత మేరకు మాత్రమే మనము దాన్ని ఆశించాలి. కానీ లోకాశల వెంబడి పరిగెత్తవలసిన వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే గెహజీని గురించి మనం చూస్తూ ఉంటాం. గెహజీ ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడు, ఒక దాసుడిగా ఉన్నప్పుడు తన ప్రవక్త యొద్దకు వచ్చిన నయమాను తీసుకుని వచ్చిన ఆ యొక్క ద్రవ్యమును తన గురువైన ఎలీషా నయమాను దీవించబడిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత అతడు తీసుకొని వచ్చిన కానుకలను ఎలీషా అంటాడు, నువ్వు తీసుకుని పో, నాతో కాదు, నువ్వు తీసుకుని పో, అవి నాకు అవసరం లేదు అన్నప్పుడు, ఎందుకంటే గెహజీ తీసుకొని వచ్చిన ఆ కానుకలు బహు విలువైనవి, చాలా చాలా విలువైన కానుకలు. అటు విలువైన కానుకలు అతడు తిరస్కరించినప్పుడు ఇక్కడ గురువుగా ఎలీషా లోకమును జయించిన వ్యక్తిగా ఉంటూ వాటిని తిరస్కరించినప్పుడు ఇంకా వాటిని తిరస్కరించలేని స్థితి ఆకర్షితుడైన గెహజీ వాటిని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతడు వెళ్ళిపోయిన తర్వాత రథముల వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి నా గురువు దగ్గరికి మరలా సుదూర ప్రాంతం నుంచి ఒక దాసుడు వచ్చాడు, అతనికి కొంచెం కావాలి అని చెప్పి అతడు పర్సనల్గా అవి మనం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఏమి తీసుకొని వచ్చావు అన్నప్పుడు ఆ గెహజీ మొక్కినప్పుడు, నేను చూడలేదు అనుకున్నావా అని చెప్పి ఏదైతే అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆ కుష్టు వ్యాధిని అతడికి అంటించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా వాక్యం మీద పట్టు ఉన్న మనము, వాక్యంతో సహవాసం చేస్తున్న మనము కొన్నిసార్లు ఈ లోకాశలకు జయించలేక వాటి వెంబడి పరిగెత్తే వారంగా ఉంటూ ఉన్నాం. వాక్యం వింటూ ఉన్నప్పటికీ, వాక్యంతో సహవాసం చేస్తున్నప్పటికీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి అంటున్నాడు దేవుడు, నీ పవిత్రత నువ్వు కాపాడుకోవాలి, నీ అలంకారం నువ్వు కాపాడుకోవాలి,
అంటే నీ యొక్క లోకాశలను, లోకానుసారమైన తలంపులు నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే అతడు అభ్యాసం చేస్తున్న గురువు యొక్క ఎలీషా వద్ద ఉంటూ కూడా దైవ చిత్తం మీద ఆధారపడిన తన గురువు యొక్క శక్తిని ఆశ్రయించడం కంటే కూడా లోకానుసారమైన ఈవుల వైపు తన మనసును పోనిచ్చి వాటి వెంబడి పరిగెత్తిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అతనిలో ఉన్న దైవత్వము వైపు అతను సరిగా చూడలేదు గెహజీ. నేను సేవించుచున్నా, నేను సేవ చేయుచున్న నా యొక్క గురువు అయిన ఎలీషా దైవానుసారమైన, దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు కాబట్టి అతని వలె నేనును అట్టి చిత్తమును అనుగ్రహించే దేవుని వెతకాలి అనుకోవడం మానేసి అతడు ఏది వద్దన్నాడో దాన్ని వెతికినట్లుగా చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం? ఏటి వెంబడి పరిగెత్తుతున్నాం? ఈ గెహజీ వలె నయమాను విడిచిపెట్టి వెళ్ళిన, నయమాను ఆశ చూపిన ఆ కానుకల వెనుక మనం పరిగెత్తే వారంగా ఉన్నామా? లేకపోతే అలా పరిగెత్తినట్లయితే అతడు విడిచిపెట్టే ఆ వ్యాధిని కూడా మనం వచ్చుకునే వారంగా ఉన్నాం. అది దుస్థితి. ఇక్కడ అంటున్నాడు ఆయన, లోకాన్ని, లోకాశను నువ్వు విడిచిపెట్టాలి. అలాగని వైరాగ్యంగా బ్రతకమని దేవుడు చెప్పట్లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు సమకూర్చుకొనవు, వాటిని పోషించుచున్నా, నేను మిమ్మల్ని పోషించలేనని దేవుడు అడిగాడు. నిజమే, ఈ రోజుల్లో మనం బ్రతికి ఉన్నామంటే కేవలము మన స్థితి వల్ల, మన శక్తి వల్ల మనం బ్రతికుండట్లేదు, కానీ ఆయన కాపుదల్లో మనల్ని సంరక్షించి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అటువంటి తరుణాల్లో మనము దేని వెంబడి మనం పరిగెడుతున్నాం? లోకాశల వెంబడి పరిగెడుతున్నామా? దేవుని చిత్తం వైపు పరిగెడుతున్నామా? దేవుని దాసుని యొద్ద మరి వాక్యంతో ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా గెహజీ వలె నయమాను విడిచిపెట్టి వెళ్ళిన, ఆశ చూపిన ఆ లోకానుసారమైన బహుమానాల వైపు పరిగెడుతున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పవిత్రత మనం కాపాడుకునే వారంగా ఉంటాం. మనము ఆ పవిత్రత వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళి మన యొక్క రూపాన్ని మరి ఎందుకంటే ఎప్పుడైతే ఆ గెహజీ వెళ్ళుచున్న, ఆ నయమాను వెళ్ళుచున్న ఆ రథాల వెంబడి అతను పరిగెత్తినప్పుడు అతనికి చెమట పట్టవచ్చు, అతని దేహములో మీదన్న వస్త్రములన్నీ కూడా చిందరవందరగా ఉండొచ్చు, అతని తల మరి పూర్తిగా చెదిరి ఉండవచ్చు. చివరికి అక్కడికి వెళ్ళి ఆ రూపాన్నంతా చెదరగొట్టుకుని అక్కడ కూడా ఏం తెచ్చుకున్నాడంటే లోకానుసారమైన ధనాన్ని తెచ్చుకున్నాడు. మంచిదే, కింద దాచుకుని పర్లా తన యజమాని దగ్గరికి వచ్చినప్పుడు, గురువైన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఏది నువ్వు తీసుకొచ్చింది ఏది అన్నప్పుడు, నేనేమీ తీసుకురాలేదే అన్నప్పుడు, ఇదిగో నువ్వు పరిగెట్టడం నేను చూడలేదా? నువ్వు వెళ్తున్నప్పుడు నా ఆత్మ నువ్వు చేసిన కార్యము చూడలేదని గర్తించి గెహజీ అక్కడ శపించబడినట్లుగా మనం చూస్తాం. అక్కడైతే ప్రత్యక్షముగా దైవాత్మ కలిగిన గెహజీ అన్న ఎలీషా గెహజీని ఏ విధముగా తృణీకరించాడో నేటి దినాన మన పరుగును కూడా చూసి, మనం దేని వెంబడి పరిగెడుతున్నామో ఆ పరుగును కూడా చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనను తృణీకరించేవాడిగా ఉంటాడు. మన రూపమును మనం చెదరగొట్టుకున్నప్పుడు, నీకు పెండ్లి కుమార్తె అలంకారం లేదే, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకున్న ఆ సిద్ధపాటు ఏమాత్రం నీలో లేదు. ఎందుకంటే అలంకారం ఉండాలి. అలాగా మన అలంకారము మనకి చక్కగా ఉండాలి అంటే మనకి కుదురు ఉండాలి. కుదురైన విషయాల్లో మనం వెంబడించు ఉండవలసిన వారంగా ఉంటాం. కానీ అలా కాకుండా అనవసరమైన వాటి వెంబడిగానే మనం పరిగెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పవిత్రత, ఆ రూపము, ఆ పెండ్లి కుమార్తె వధువు సంఘపు అలంకారాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. కాబట్టి మనం లోకాశను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇక 4వదిగా చూస్తే లోక మాలిన్యము మనము అంటని వారముగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27. లోక మాలిన్యము అంటకూడదు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చాలండి, ఇక్కడ అంటున్నాడు క్రీస్తు ఏం చేశాడంటే సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను
లేక అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అంటే తన్ను తాను అప్పగించుకునేటంతగా సంఘము కొరకు క్రీస్తు ప్రభువు చేసింది ఏంటంటే, అవచనాలు ఒకసారి చూడండి. ముడతైనను కళంకమైనను, తర్వాత అట్టిది మరి అంటే చూడండి, ఒక్కొక్కసారి మన శరీర సొగసును, మోము యొక్క సొగసును కాపాడుకునేటప్పుడు ఆ మోము మీద ఉన్న ముడతైన కళంకమైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది ఒకటి ఇక్కడ అంటున్నాడు. దాని బదులు ఏమంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. మహిమ చూడండి, ఇక్కడ ఇచ్చిన 3 అలంకారాలు. ఒకటి పరిశుద్ధమైనది, 2 నిర్దోషమైనది, 3 మహిమగల సంఘము గాను. ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి, దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభువు సంఘము కొరకు, విశ్వాస కొరకు భూమి మీద నరుల యొక్క పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై, వారి నిర్దోషులుగా తీర్చేందుకు ఆ నిమిత్తమై ఆయన మహిమ కలిగిన వాడు తన మహిమను భూమి మీద నరులకిచ్చి తన ప్రభావమును ప్రకాశమును వారికి అద్ది తానే శిలువ మీద ఒక కురింపుగా మారి మన ఉన్నతిని, మనకి తన పరిశుద్ధ అలంకారము, తన మహిమను, తన నిర్దోషత్వాన్ని దేవుడు మనకద్ది మన సమస్తము కూడా ఆయన తీసుకొని ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా ఉన్నట్లుగా యెషయా గ్రంథం ద్వారా మనం చూస్తాం. అలాగే అట్టి స్థితిని ఎలాగూ దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ స్థితిని మరి మనం కాపాడుకోవలసిన వారముగా ఉన్నాము. మళ్ళా అట్టి కార్యాల వైపు, లోక మాలిన్యము వైపు దాన్ని అంటించుకునే వారముగా, మరలా ఆయన గాయాలు రేపే వారంగా కాకుండా దాని కొనసాగింపు మనము మనతో పాటు మన పవిత్రతను కాపాడుకుంటూ మరలా ఎట్టి ముడత కానీ కళంకము కానీ ఏది కూడా మనకు అంటకుండా నిలుపుకోవలసిన వారమై ఉన్నాం. బిడ్డలైన వారిని ఎక్కడికన్నా తీసుకొని వెళ్దాం అనుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, చక్కగా స్నానం ఆచరింపచేసి మంచి వస్త్రము ధరింపచేసి ఒక చోట కూర్చుండబెట్టి ఈలోపు తను సిద్ధపడుతుంది అనుకోండి. ఈలోపు పిల్లవాడు మరలా తన పాత ఆట ప్రకారం వెళ్ళి మరలా ఆ బురద అంటించుకున్నప్పుడు ఆమె వచ్చి మరలా ఏం చేస్తుందంటే, మరలా కడిగి మరలా శుభ్రపరిచి తాను వెళుతున్న స్థితికి, వెళుతున్న స్థలానికి కూడా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మరలా వాడిని శుద్ధీకరించి వాడిని తీసుకెళ్తుండగా మనం చూస్తాం. అయితే మనం ఇంకా పసిపిల్లలుగా ఉండకూడదు క్రీస్తులో. అందుకే మనం పసిపిల్లలుగా కాకుండా ప్రాయము కొద్దీ వాక్యంతో కూడా ఆయనతో సహానుభావంలో ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునిలో ఎదగాలి అనుదినం. అంతేగాని రక్షణ వాక్యము విన్న తర్వాత, రక్షణ అందుకున్న తర్వాత ఆ రక్షణను కాపాడుకోలేక అయ్యో నాకు తెలియదు, నాకు చేత కాదు అని అనకూడదు. వాక్యముతో దినదినము మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. అందుకంటాడు వాక్యం అనే పాలను అపేక్షించడి అంటాడు. దానితో ఎదగవలసిన వారు, దానితో మరి మనల్ని మనము ఉన్నతులోనికి నడిపించుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి అంటున్నాడు, లోక మాలిన్యమును ఈ పవిత్రాలైన కన్యక అంటనియనిదిగా, మరలా ముడత, ఇంకొకసారి కళంకం ఏది కూడా అంటనీయకుండా తన పవిత్రతను కాపాడుకోవాల్సినదై ఉంటుంది. అట్టి స్థితి ఈ వధువు సంఘానికి ఉండాలి. వధువు సంఘం అంటే ఎవరో కాదు, మనమే. వధువు సంఘం అంటే ఎవరైతే క్రీస్తు ప్రభువులో జన్మించి, ఆయనలో కడగబడి, ఆయనలో పాపక్షమాపణ పొంది, ఆయన చేత నడిపించబడి, తిరిగి ఆయన మరలా రానే ఉన్నాడు. కాబట్టి
ఆ రానున్న ఆ సమయం కొరకు ఎవరైతే భూమి మీద సిద్ధపడి ఆ స్థితిని నిలుపుకుంటూ ఎదురు చూస్తారో వారిని వధువు సంఘం అంటారు. ఈ వధువు సంఘము ఎంతవరకు ఎదురు చూస్తుందంటే ఆయన రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఈ వధువు సంఘము ఎదురు చూచి తన సిద్ధపాటు అలంకారాన్ని రానైన ప్రభువు కొరకు సమర్పణ చేయవలసిందే ఉంటుంది. అందుకే కదా వివాహాల్లో వధువు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆమె అలంకారం అంతా కూడా తన వరుడైన వాని కొరకు. ప్రభు అన్నారు వివాహము విషయంలో వచ్చేటప్పటికి అన్ని మర్మాలు, సృష్టి యొక్క అంతిమ మర్మము, చివరి మర్మం అందులో దాగి ఉన్నది. కాబట్టి సిద్ధపడిన వధువు యావత్తు కూడా ఎలాగూ వరుని సిద్ధపడిన సంఘము యావత్తు ఎలాగూ ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే మనము కూడా వరుడై రానైన ప్రభువు కొరకు సిద్ధపడిన సంఘముగా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. ఇంకా 5వదిగా చూసినట్లయితే అంతరంగ సౌందర్యము. ఇది ఇంతవరకు బాహ్య సౌందర్యము చూచాం, మరి ఇక్కడ అంతరంగ సౌందర్యాన్ని మనం కూడా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. పరమగీతాలు 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చాలండి, ఇక్కడ అంటుంది వధువు కన్యకంటుంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నా బాహ్య రూపము కాదు మీరు చూసేది, నేను సౌందర్యవంతురాలను. ఎందుకంటే తన అంతరంగ సొగసుని బట్టి ఆమె అంతరంగములో తన ప్రియుని కొరకు తాను ప్రత్యేకించుకున్న ఆ స్థితిగతులు తనకు కనబడుచున్నాయి. తన అంతరంగములోని ఆ యొక్క ఉన్నతి దాన్ని బట్టి అంటుంది యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఇక 2వ కొరింథీ 4:16 ఒకసారి చూడండి. 2వ కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము ఎవ్రీడే నూతన పరచబడుచున్నాడు. ఒకవేళ మా బాహ్య సౌందర్యం మీరు కృషించుచున్నది అని అనుకుంటున్నారేమో, ఎదురు చూచి మా బాహ్య సౌందర్యము ఒకవేళ కృషించున్నది అనుకుంటున్నారేమో. మా బాహ్య సౌందర్యము మన బాహ్యమైన మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నప్పటికీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు అని అక్కడ సెలవిస్తూ ఉన్నది. ఇంకా అదే విధముగా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వధువు సంఘము, వధువు కన్యక, పవిత్రురాలైన కన్యక గలతీ 5:22 చూసినట్లయితే దాని ఒక ప్రత్యేకతను తన కొరకు నిలుపుకొనుచున్నది. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ గలతీలకు రాసిన పత్రికలో కంప్లీట్గా ఆత్మఫలాలు ఏమై ఉన్నాయో అంటే ఆత్మ ఫలించే ఆత్మ, ఫలభరితమైన ఆత్మ, ప్రభువునకు కావలసిన ఫలాలు ఏంటి అసలు అందులో విశ్వాస దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఏంటి. అన్నాడు అంజూరపు చెట్టుని చూశాడు, ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరము యొక్క చెట్టుని ఎటువంటి ఫలము లేనప్పుడు కూడా ఆయన ఆకలి తీరక దాన్ని ఎట్టి రీతిగా శపించి ఉన్నాడో ఆయన రెండవసారి రానైనప్పుడు ప్రతి విశ్వాస దగ్గర ఆయన వెతికేవి ఆత్మఫలాలు కూడా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇటువంటి ఆత్మఫలాలు. ఈ ఫలాలన్నీ కూడా మనకన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తాయి. కానీ ఎన్ని మనం పరిపక్వంగా ఫలించాము, ఎన్ని మనలో ఉన్నాయి. నిజంగానే ఆయన వచ్చి ఆకలి అని అడిగినప్పుడు ఆయన వరుడై మేఘారుడై వచ్చి అలనాడు బాహ్యంగా ఈ భూమి మీదకి ఆయన భౌతికమైన ఆకలి కొని వచ్చాడు. భౌతికమైన ఆకలితో అంజూరపు చెట్టు యొద్దకు వెళ్ళాడు. అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నది, వేషధారణ స్థితి కలిగి ఉన్నది. పచ్చదనములో దాని ఫలములను కనిపించకుండా
అది ఆకలితో వచ్చిన ప్రభు యొక్క ఆకలి తీర్చలేనప్పుడు ప్రభు దాన్ని ఏ రీతిగా శపించినప్పుడు అది మరలా వారు తిరిగి వచ్చేటప్పుడు ఏ రీతిగా ఎండిపోయినదో మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండవలసిన ఈ దినములలో, ఈ కడవరి దినాల్లో సిద్ధపాటు లేనప్పుడు ఆయన భూమి మీదకి తీర్పు తెచ్చడానికి వచ్చినప్పుడు మనల్ని వెతికినప్పుడు ఆకలితో మన యొక్క ఆయన వెతికేవి ఏంటంటే ఆత్మఫలాలు. ఈ ఫలాలు మనం ఫలించినప్పుడు మన స్థితి కూడా ఒకవేళ అట్టి దుస్థితి ఎండిన స్థితి వలె ఉండకుండా మన పవిత్రతను మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కింద వచనాలు ఇంకా ఉన్నాయి. ఆ కింద వచనాలు రానున్న వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇటువంటి స్థితి మనం నిలుపుకోవాలని, మనం కాపాడుకోవాలని, మనం కొనసాగించాలని పౌలు గారు అంటూ ఉన్నారు. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలు పరిశుద్ధాత్మ యొక్క సిద్ధపాటు మనం వినవలసిన వారమైన. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుకొని దైవాశక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కటే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మును ప్రధానం చేస్తుంది. ప్రభు అయిన క్రీస్తు మనకి ఆ స్థితిని అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. ఆ స్థితిని మనము కాపాడుకోవాలి. రానున్న వారంలో ఏ రీతిగా కొన్ని సందర్భాలలో వెలుగుదూత వలె వచ్చే సాతాను ఎలాగూ ఆ స్థితిని, ఆ పవిత్రతను అది పడదోసేందుకు అది ప్రయత్నం చేస్తుంటుందో ఆ కింద వచనాలు రానున్న వారంలో చూద్దాం. అంతవరకు దేవుడు వాక్యమును మనలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. పవిత్రురాలైన కన్యక అన్న ఒక్క మాటలో ప్రభా, నరులుగా అది మా ఎల్లరకు, స్త్రీలకేమి, పురుషులకేమి, వృద్ధులకేమి, యవనులకేమి, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అట్టి స్థితి మరి ప్రభా మేము పొందుకోవలసిన వారము, కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అట్టి కొనసాగింపును మేము కొనసాగించటకు నీ ఆత్మశక్తిని మీరు మాకు దయచేయమని, ఆ స్థితిని ప్రభువా మరి ఎట్టి కపటోపాయముతోనూ ప్రభువా మహిమదూత వేషముతోనూ సాతాను వచ్చి మా యొద్ద నుంచి దొంగలించకుండా మేము కాపాడుకున్నటకు అట్టి ధన్యతను మీరు మాకు జ్ఞానమును వాక్యం ద్వారా అనుగ్రహించండి. ప్రభువా ఈ కడవరి దినములలో మేము లోకమును వెంబడి పరిగెట్టుచున్నామా తండ్రి, లోకాశలు వీడక తండ్రి మాలో ఇంకా పాత నైజపు వేరుని మేము కలిగి ముందుకు పోవచ్చున్నాము. మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నీలో ఎదగడానికి సహాయం దయచేయండి. ఇటు ఆదివారపు దీవెనతో మమ్మల్ని అందరినీ దీవించండి. ప్రత్యేకంగా భయంకరమైన అంటువ్యాధి ప్రబలుతున్న ఈ దినాల్లో, కరోనా దినాల్లో సర్వ విశ్వాసాలను, సర్వ సంఘములను ప్రభా నీ రేఖల చాటును భద్రపరచండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులైన వారు ఉన్నారో ప్రభు ఆయా వ్యాధులతో బాధపడుచున్నారు వారందరికీ నీ ఆదరణ దయచేయండి. ఆ ప్రదేశాల్లో నీకు ఆదరణ దయచేయండి తండ్రి. యొక్క ప్రభా మరి ఈ వ్యాధి మీద పోరాటం చేసిన ప్రభుత్వ అధికారులను, వైద్యులను ప్రభా, నర్సింగ్ డిపార్ట్మెంట్ వారిని, శానిటరీ పని వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మీరు ప్రత్యేకంగా తండ్రి వారి కుటుంబంలో వారిని దీవించి కాపాడి నీ చిత్తము నెరవేర్చుటకు, జరిగించుటకును కావలసిన బలమును, కాపుదల వారికి దయచేయండి ప్రభా. ప్రతి విషయంలోనూ జ్ఞానంతో ప్రవర్తించుటకు నీ వాక్యానుసారమైన జ్ఞానం మీరు మాకు దయచేయమని ప్రభా, నీ రాజ్యమును, నీ నీతిని వెతకడానికి మీరు మాకు మనోనేత్రములను తెరిపించి వినగలిగిన హృదయమును భద్రం చేసుకోగలిగిన మనసును అనుగ్రహించమని యేసయ్య ఉన్నతమైన నామములో అతి విక్రీడంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, కాపుదల, సహాయము కూడి వచ్చిన మనెల్లరకు వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మరణాత.